అందరికీ షలో ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టికర్త, నిన్న నేడు నిరంతరం ఏకరీతి గల తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధానానికి రాగలిగే శక్తిని, బలమును, ఆలోచనను మాకు అనుగ్రహించి నడిపించిన విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. యోబు గ్రంథం ద్వారా మాకు ఏమి తెలియచేయాలని మీరు అనుకుంటున్నారు, వాటిని గ్రహించగలిగే శక్తిని, ఆలోచనను ఇచ్చి వివేచన జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని ఈ మామనంలో మా రక్షకుడు, విమోచకుడు విశ్వమెస్సయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నా ప్రాణ ప్రియుడా, శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా. నా ప్రాణ ప్రియుడా, శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా. వాడిపోడువక నాకు ఆశ్రయమైతివి నీవు. వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు. జీవపూటవై బలపరచితివి నా యేసయ్యా. నిజమైన రక్షవల్లివి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన రక్షవల్లివి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది, ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నిజమైన రక్షవల్లివి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. యోబు గ్రంథము 16వ అధ్యాయం మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ఈ అధ్యాయంలో ముగ్గురు స్నేహితులతో, ముఖ్యంగా ఎలిఫజుతో యోబు ఈ విధంగా ప్రత్యుత్తరమిస్తూ ఉన్నాడు. ఇట్టి మాటలు అనేకములు నేను విని ఉన్నాను, మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కారు. ఈ గాలి మాటలు ముగిసిపోయినా నీకేమి బాధ కలుగుట చేత నాకు ఉత్తరం ఇచ్చుచున్నావు? నా స్థితిలో మీరుండిన ఎడల నేనును మీ వలె మాట్లాడవచ్చును. నాకు కలిగిన స్థితి అందు మీరుంటే మీరి కన్నా నేను ఎక్కువగా మాట్లాడతాను అనే విషయాన్ని యోబు ఎలిఫజుతో చెప్తున్నట్లుగా, మాట్లాడుతున్నట్లుగా చూస్తున్నా. నేనును మీ మీద మాటలు కల్పించవచ్చును, మీ వైపు చూచి నా తల ఆడింపవచ్చును, నా నోటి మాటలతో మిమ్మును అయినను ఈ విధంగా ఉన్నా కానీ నేను మీరు మాట్లాడిన మాటలకు మిమ్మల్ని బలపరిచే మాటలే మాట్లాడతాను తప్పితే వేరే బాధపరిచే మాటలు మాట్లాడను అని యోబు వారి ముగ్గురు స్నేహితులతో మాట్లాడుతున్నట్లుగా చూస్తున్నాం. నా పెదవుల మాటలు మిమ్మల్ని ఓదార్పు కలిగజేస్తాయి. నా పెదవుల నుంచి వచ్చే మాటలు వలన మీరు ఓదార్పు నొందుతారు. నేను ఊరుకునినను నాకేమి ఉపశమనం కలుగును? ఇప్పుడు ఆయన నాకు ఆయాసము కలుగచేసి నా బంధువర్గమంతయు పాడు చేసి నా దేహమంతయు ఆయన పట్టుకొని ఉన్నాడు. 50 నా క్షీణత ముఖాముఖిగా సాక్ష్యం ఇచ్చుచున్నది. ఆయన తన కోపము చేత నా మీద పడినని చీల్చాడు. ఇలా ఉన్న పరిస్థితుల్లో జనులు నా మీద తమ నోరు తెరుతురు, నన్ను తిట్టి
చెంప మీద కొట్టుదురు, వారు ఏకీభవించి నా మీద గుంపు కూడుదురు. ఆయన యొక్క ఉగ్రత మన మీదకు వస్తే, ఆయన మనల్ని పట్టుకుంటే, ఆయన సాతాను బంధకాలకు మనల్ని అప్పగిస్తే ఇవన్నీ జరుగుతాయి, ఇవన్నీ నాకు జరుగుతూ ఉన్నాయి అని మరి ఎలీఫజుతో యోబు పలుకుతూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక కష్టకాలం, ఒక శ్రమక, ఒక బాధ, ఒక అనారోగ్యత నీకు నాకు మనందరికీ సంభవించినది అంటే గల కారణం ఏంటంటే ఆయనకు వ్యతిరేకంగా మనము ప్రవర్తించామని అర్థం. యోబు అంటే అవకాశం ఇచ్చాడు సాతానికి, కానీ మనంతటికి మనమే శ్రమను, బాధలను, అనారోగ్యతను ఇవన్నీ కూడా కొని తెచ్చుకుంటున్నాం. ఇవన్నీ కూడా బైబిల్ ధ్యానించటం ద్వారా, వాక్యాన్ని ధ్యానించటం ద్వారా మనల్ని మనము సరిచేసుకొని ఆ యొక్క అనారోగ్యత నుంచి, ఆ రుగ్మతల నుంచి, ఆ పరిస్థితుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి రాజైన దావీదు ఏ విధంగా అనుదినము అనునిత్యము దీవారాత్రులు ఏ విధంగా ధ్యానించాడో మనము కూడా బైబిల్ను ఆ విధంగా ధ్యానించే వారుగా ఉంటే మనల్ని మనము కాపాడుకుంటాం. ఆమేన్.